చిత్తం ప్రభు. ప్రభు మొదటి 430 ఎపిసోడ్ల వరకు మంచివాడే. ఆ తర్వాతే 430 ఎపిసోడ్ల నుండి ఈ పాపి బహు పాపను చేసినాడు. ఆహారంలో బల్లి వేసి అమాయకుల ప్రాణం తీదలిచినాడు. విష ప్రయోగమా? అటులన్నా క్రిమి భోజనం. 446 ఎపిసోడ్లో గ్యాస్ సిలిండర్ పేల్చి కుటుంబం మొత్తాన్ని చంపాలని చూశాడు ప్రభు. పలువురిని దహింపు చూసిన వాడు కాబట్టి శూల దండనము. 472 ఎపిసోడ్లో ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేయడానికి యత్నించాడు స్వామి. అటులనా? కిడ్నాప్ చేయదలిచినాడా? అందులకు విడికి కుంపి పాకము. అన్నిటికీ మించి గత 70 ఎపిసోడ్ల నుంచి ఇద్దరు ప్రేమికులను కలుపుతానని నమ్మించి విడగొట్టడానికి ప్రయత్నించాడు స్వామి. నమ్మక ద్రోహమా? అందులకు వీడికి అందకూపము. ఇదిగో ఈ శిక్షలని మా శంకర్ అపరిచితుడు సినిమాలో మేము చూసినవే. మీరు మళ్ళీ నాకు అయ్యే చెప్తున్నారు. మూర్ఖత్వపు నమూనా. మా గరుడ పురాణంలో మేము ఏనాడో చెప్పిన శిక్షణలు మీ శంకరే కాపీ కొట్టినాడు రా మూర్ఖ. చిత్రగుప్త, వీడు నన్ను అవమానించినందుకు ఇంకొక శిక్ష ఎక్స్ట్రా విధింపు. అటులనే ప్రభు. ఇదేంటంటే ఈ చిత్రంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన పిల్లలకి టీచర్ చాక్లెట్లు పంచి పెట్టేసినట్టు నాకు ఒక్కడికే శిక్షల మీద శిక్షలు వేసేస్తున్నారేంటి? ఏయ్ నరాధమా, నువ్వు చేసిన పాపములు మామూలు పాపములు కాదురా. చిలుక గోరిక లాంటి చక్కని చెట్టని విడిదీయాలని చూసితివి. అందులకు నీవు అన్ని శిక్షలను ఏకకాలమున అనుభవింపవాలి. ఇది మరీ దారుణం అండి. ఇద్దరు ప్రేమికులను అడుగుతున్నందుకు ఏకంగా ఈ శిక్షలను కలిపి నాకేసేస్తారా? ఇదిగో కింద భూలోకంలో నాకంటే ఎన్నో నేరాలు ఎన్నో ఘోరాలు చేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరెక్కడ కనిపిస్తారేంటి? నేను చెప్పాను కదా వీడికి ఇట్లాంటి అనుమానం వస్తుంది. ఒకసారి అటు చూడరా మూర్ఖ, చూడ. ఇంత వీక్ బాడీని ఎక్కడో చూసినట్టుగా ఉందే. స్మగ్లర్ వీరప్పను. ఈడేంటి తల బాదుకుంటే ఇక్కడ చెట్లకు నిలిపోతున్నాడు? ఎన్ని చెట్లు నరికాడో అన్ని చెట్లు పెంచాలని మా యమధర్మరాజుల వారు శిక్ష విధించినారు. ఇదేం శిక్ష? లెస్స పలికితివి, లెస్స పలికి. అటు చూడుము. ఈ గడ్డని ఎక్కడో చూసినట్టుగా ఉంది. లాడెను, బిన్ లాడెన్ గడు. ఈడేంటి చాలా పొడుగుంటాడన్నారు, ఈడంత పొట్టిగా ఇక్కడ ఇసుకలో పిచ్చిగుళ్ళు కట్టుకుంటున్నాడేటి? ఆడుకోవటం లేదు. అమెరికాలో అతను కూల్చిన ట్విన్ టవర్ ని కడుతున్నాడు. ఇసుకతోనా? ఎప్పుడు కడతాడు? మా లోకమున సకల పాపంలో శిక్షలు ఉండును. చాలా విచిత్రంగా ఉందే. ఏమి శిక్షలు బాయ్? వచ్చినప్పటి నుంచి కడుతున్నాయి, అంగుళం పైకి లేవది. ఆ ట్విన్ టవర్స్ ని ఎప్పుడు కట్టేది? ఇక మాది వల్ల కాదండి, మమ్మల్ని స్వర్గానికి పంపండి. ఏముండా నువ్వు కూల్చప్పలేదరా? ముందు నువ్వు పోయి కట్టరా కట్టం సామి. మొక్కల్ని ఇష్టొత్తికి నరికిన ఎన్నోడా చేతులతో నీళ్లు పోయిస్తుంటివి. ఇంక నా వల్ల కాదప్పా యమ. కన్నుకు తన్ని వడంపుకు చెమట వరదు. నన్ను స్వర్గానికి పంపప్పా. స్వర్గమునకు పంపుటకు మీరు చేసిన ఏదైనా ఒక పుణ్యకార్యము చెప్పుము. పాలు తాగే వయసు నుంచి రక్తం తాగే వయసు వరకు ఇతను చేసినవన్నీ పాపములే స్వామి. పలికితివి పొట్టి గుప్త. అదేటి? అదే చిత్రగుప్త. మీరేమన్నా ఇతని వలె మొదటి 430 ఎపిసోడ్లు మంచివారా స్వర్గానికి పంపించుటకు? మీరేమైనా ఇతని వలె పరాయ ఆడపిల్లని కన్నెత్తు చూడని మంచి వాళ్ళ స్వర్గానికి పంపించుటకు? 430 ఎపిసోడ్స్ తదుపరి చెడ్డవానిగా మారిన ఇతగాడు స్వర్గమునకు పోయేదనన్న ఒక అర్థం ఉన్నది. అంటే నేను స్వర్గానికి జంప్ అయిపోవచ్చు అనమాట. ఇదిగో యమధర్మరాజా, నాకు ఈ నరకం అస్సలు నచ్చలేదు. నన్ను అర్జెంట్ గా స్వర్గానికి పంపించేయండి. హాయ్. ఎట పంపిస్తారా? ఎట పంపిస్తారా? ఎట పంపిస్తారా? అదే ఏల పంపవలే, ఏల పంపవలే. నువ్వు చేసిన అన్ని పాపములను మన్నించునను రేవతి గౌతమును విడదీయ చూసితివే. ఆ పాపమునకు నిష్కృతి లేదు. ఈతడితో మాటలేల స్వామి.
చక్కని జంటను విడదీయ చూసిన ఇతగాడిని క్షమింపవలదు. తక్షణమే సకల శిక్షలు అమలు చేయు.